భారతదేశ తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని సిపిఎం జిల్లా కార్యదర్శి, కర్నూలు అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి. గౌస్ దేశాయ్ కొనియాడారు. సామాజిక స్పృహతో మహాత్మా ఫూలే కొనసాగించిన ఆశయాలకు పునరంకితమై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు నగరంలోని బుధవారపేటలో ఉన్న ఫూలే అంబేద్కర్ కార్యాలయంలో 197వ మహాత్మా ఫూలే జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఫూలే చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఫూలే 197వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారంటే ఆయన చేసిన త్యాగం, సేవ వెలకట్టలేనిదన్నారు. నిమ్న వర్గాల కోసం ప్రత్యేకంగా బాలికల విద్య కోసం, వితంతు మహిళల కోసం అనేక అవమానాలను అధిగమించి జనజాగృతి చేసిన నేత మహాత్మా ఫూలే అన్నారు. ఏ ఆశయాల కోసమైతే ఫూలే పనిచేశారో నేటికీ ఆ ఆశయాలు మిగిలే ఉన్నాయన్నారు. కులం పేరుతో, మతం పేరుతో మనుషుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ పేదలు మరింత పేదలుగాను తయారు చేయడమే కాక మధ్యతరగతి ధనవంతులు కూడా పేదలుగా మారుతున్న దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతోందన్నారు. వందల సంఖ్యలో ఉన్న కోటీశ్వరులు ఒకవైపు అయితే, కోట్ల సంఖ్యలో ఉన్న మిగిలిన తరగతులు మరొక వైపు అన్నట్లుగా విభజన రేఖ స్పష్టంగా గీయబడి ఉందన్నారు. ఈ అసమానతలకు వ్యతిరేకంగా మహాత్మా ఫూలే స్ఫూర్తితో ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, సిపిఎం నాయకులు ఖాజా పాషా, చక్రపాణి, భాస్కర్, గురుస్వామి, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి అనేక చోట్ల నిర్వహిస్తున్నారు. ఆయన జన్మించి 197 సంవత్సరాలు పూర్తయినా ఈ రోజుకి సమాజం ఆయనను గుర్తుపెట్టుకుందంటే ఆయన చేసిన సేవలు, ఆయన సమాజానికి చూపించే మార్గం, అట్లే ప్రజల్లో కల్పించే చైతన్యం, మహిళలకు రావాల్సిన హక్కుల్ని రాబట్టడం కోసం ఆయన చేసిన కృషి చాలా శ్లాఘనీయమైంది. అందుకోసమే మహాత్ముడుగా ఏదైతే మనం గాంధీ మహాత్ముడిగా అంటామో, జ్యోతిరావు ఫూలే కూడా అలాంటి వ్యక్తి అన్నటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే చదువు ఉంటేనే చైతన్యం వస్తుంది, చదువు ఉంటేనే ప్రశ్నించేటువంటి అవకాశం వస్తున్నటువంటి ఏదైతే సమాజం చెప్తుందో, కవి చెప్తాడు, చదవాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మనిషి యొక్క భవిష్యత్తు సున్నా అని చెప్పి చెప్తాడు. అంటే ఆ రకంగా మనిషి యొక్క భవిష్యత్తు జీరో కాకుండా ఉండాలంటే చదువు చాలా కీలకమైంది. చదువు ఉంటే సమాజాన్ని అధ్యయనం చేయగలుగుతాడు, చదువు ఉంటే ప్రశ్నించగలుగుతాడు, చదువు ఉంటే సొంత కాళ్ళపై నిలబడగలుగుతాడు అన్న ఒక ఆలోచనతో ముందు తన కుటుంబాన్ని మార్చాలి, ముందు తన కుటుంబం ద్వారానే సమాజానికి అందించాలని చెప్పేసి తాను తన సతీమణి ఇద్దరు ఆ రకంగా ఒక సమాజానికి ఒక ఆదర్శ పురుషులుగా, ఆదర్శ ఉపాధ్యాయులుగా, ఈ సమాజానికి ఒక ఆదర్శ మార్గదర్శులుగా ఈరోజు వాళ్ళిద్దరు నిలిచారనేది వాస్తవం. అందుకోసం ఇప్పుడున్నట్టు సమాజంలో ఏదైతే ఆ రోజు ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా చదువు కావాలని కోరుకున్నారో, ఈరోజు ఈ ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజల్ని, పేదల్ని విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విద్యను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్య మొత్తం కూడా ఈరోజు కొంతమందికే దక్కేలాగా ఈరోజు చేస్తూ ఉన్నారు. అందుకోసమే జ్యోతిరావు ఫూలే ఆ రోజు ఏదైతే కోరుకున్న ప్రజలందరికీ విద్య కావాలని చెప్పేసి ఏదైతే కోరుకుంటారో అట్లాంటి విద్య రావాలి అంటే ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అదే కాదు, ఏదైతే ప్రజలకు, పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలని చెప్పేసి రాజ్యాంగంలో కల్పించిన హక్కులు రావాలని చెప్పి ఏదైతే కోరుకుంటున్నామో ఆ హక్కులు నిలబడాలన్నా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రజానీకాన్ని కోరుతూ ఉన్నాం, జ్యోతిరావు ఫూలే యొక్క జయంతి సందర్భంగా ప్రతినబూనండి. ఈ సమాజ మార్పు కోసం, సమాజ చైతన్యం కోసం ఎవరైతే ఈరోజు మనపైన దాడులు చేస్తున్నారో, ఇప్పటికీ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంత పేరుతో దాడులు చేస్తున్నా ఉన్నారో, జెండర్ పేరుతో దాడులు చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా కులాలకు, మతాలకు అతీతంగా ఐక్యమే పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహాత్మా గారి, జ్యోతిరావు ఫూలే గారి మళ్ళీ ఒకసారి వాళ్ళకు నివాళులు అర్పిస్తూ సెలవు.